ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఎందుకమ్మా నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? మా తలరాతలతో ఆడుకోవడానికి నువ్వెవడివిరా? ఏంటి సుభద్ర, ఇక్కడేం చేస్తున్నావు? వీణ్ణి చూస్తుంటే బాధేస్తోందండి. రోజు రోజుకి కష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు. కంటికి కనిపించని కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు. మనమేం చేస్తాం సుభద్ర? ఈ కష్టాలు సమస్యలు వాడు కోరి తెచ్చుకున్నవి. ఆ ఊబిలో నుంచి వాణ్ణి బయటపడేద్దామంటే మన చేతుల్లో ఏమీ లేదు. అలా అంటే ఎలాగండి? మీరు కూడా మౌనంగా ఉంటే వాడి పరిస్థితి ఏంటి? మనమే ఏదో ఒక పరిష్కారం చూపించాలి కదా. ఇది పరిష్కారం లేని సమస్య సుభద్ర. అదితిని ప్రేమించి పెళ్లి చేసుకునొచ్చాడు. ఒకవైపు అదితి జీవితం, ఇంకొక వైపు అహల్య జీవితం, మధ్యలో శ్రావ్య కాపురం. ప్రేమించిన అమ్మాయికి ఏం న్యాయం చేస్తాడో, పెళ్లి చేసుకునొచ్చిన అమ్మాయికి ఎలాంటి భద్రత ఇస్తాడో, తోడబుట్టిన చెల్లెలి కాపురం ఎలా చక్కదిద్దుతాడో అంతా వాడు తీసుకునే నిర్ణయంలోనే ఉంది. వాడు చిన్నవాడండి. చిన్నప్పటి నుంచి పరువు బాధ్యతలు లేకుండా పెరిగినవాడు. అలాంటివాడు ఇప్పుడు ఇంత బరువు మొయ్యగలడా? ఈ సమస్యల నుండి వాడెలా బయటపడతాడండి? ఇన్నాళ్ళు వాడిని వెనకేసుకొచ్చిన నేను కూడా ఇప్పుడు మౌనంగా ఉన్నాను. పాపం, నేను మాట్లాడట్లేదని వాడు ఎంత బాధపడుతున్నాడు నా పిలుపు కోసం. ప్రతిసారి వాడు నా వైపు ఆశగా చూస్తుంటే నాకుంటే పత్తలవుతోందండి. ఊరుకు సుభద్ర. వీడి జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందని మనమేమైనా కలగన్నామా? దేశ సరిహద్దుల్లో నేను శత్రువులతో యుద్ధం చేసినట్టు ఇప్పుడు గౌతమ్ ప్రశ్నలతో పోరాడుతున్నాడు. వాడు గెలవాలని, బయటపడాలని కోరుకోవడం తప్ప మనమేం చేయలేం. మనకి అదితి కావాలి, అలాగే అహల్య కూడా కావాలి. శ్రావ్య కాపురం చక్కబడాలి. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఏడవకు సుభద్ర. ఏమండి, కాఫీ? టిఫిన్ ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయి సుభద్ర. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు? నమస్తే సార్. మేము పక్క కాలనీలో ఉంటాం సార్. మిమ్మల్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేద్దామని వచ్చినామండి. అవునా, కూర్చోండి. సుభద్ర, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అండి. వద్దు సార్, తాగే వచ్చినాం. కూర్చోండి. చెప్పండి, ఫంక్షన్ ఏంటి? రేపు ఆగస్టు 15th కదా సార్. కాశ్మీర్ యుద్ధంలో చనిపోయిన మన తెలుగు అమరవీరులకి మన కాలనీ కమిటీ హాల్లో సంతాప సభ ఏర్పాటు చేసినాం. మీరు చీఫ్ గెస్ట్గా రావాలి సార్. తప్పకుండా.
మిలిటరీ వాళ్ళకి సంబంధించింది అంటే అది నా కుటుంబానికి సంబంధించింది అన్నట్టుగా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప మేజర్ మన దేశానికి ఒక గర్వకారణం. ఫంక్షన్కి మీరు, మీతో పాటు మేడం గారు కూడా రావాలి. రేపు పొద్దున్నే కారు పంపిస్తాను సార్. అవసరం లేదు, ఎలాగూ పక్కనే అంటున్నారు కదా, తప్పకుండా వస్తాను. ఓకే సార్, వెళ్ళొస్తాం సార్. మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పెద్ద స్పాన్సర్స్ ఉన్నారు కాబట్టే మేము ఇలాంటి ఫంక్షన్స్ చేయగలుగుతున్నాం. అవును సార్, ఫంక్షన్కి మీరే డబ్బులు ఖర్చు పెట్టి మేజర్ అర్జున్ ప్రసాద్ గారిని చీఫ్ గెస్ట్గా పిలవడం చాలా సంతోషంగా ఉంది. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులంటే నాకు గౌరవం ఉందమ్మా. మీరెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. ఉంటాం సార్. మ్. అన్నా, అమరవీరులంటే నీకు నిజంగా గౌరవం ఉందా అన్నా? దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులంటే ఎవరికి గౌరవం ఉండదు సుభద్ర. వాళ్ళని తలుచుకొని దేశం మొత్తం గర్విస్తుంది. ఒక మేజర్గా ఆ సభకు ముఖ్య అతిథిగా వెళ్ళడం నాకు గర్వకారణమే. మేజర్ గారి ఆ వీక్ పాయింట్నే పట్టుకున్నాన్రా. అమరవీరుల సంతాప సభ జరుగుతుంది, కానీ ఆ సభలో ఇంద్ర కూడా అమరుడయ్యాడనే విషయం బయటకొస్తుంది. మీరు మేజర్ కాబట్టి మీకు ఆ గౌరవం దక్కిందండి. మీ భార్యగా నాకు ఆ గౌరవం దక్కబోతోంది. అవును సుభద్ర, ఒక వీరుడుకున్న గౌరవం ఎంతో గొప్పది. అది నేను అనుభవించాను, మన ఇంద్ర కూడా అనుభవిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఇంద్ర బతికే ఉన్నాడనుకున్న ఆ ఇద్దరి దంపతులకు మనం రేపు పెద్ద షాక్ ఇవ్వబోతున్నాం. దీనివల్ల మనకేంటన్నా ఉపయోగం? ఇంద్ర చనిపోయిన విషయం బయటకొస్తే అహల్య గుట్టు రట్టవుతుంది. ఆ ఇంట్లో నుంచి బయటకొస్తుంది, నాకు భార్య అవుతుంది. అది ప్లాన్. ఏంద్ర చూస్తుండవు? పదా. ఆ, ah